తిరుమల శేషాచల అడవుల్లో పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థంలో ముక్కోటి వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి రోజు శ్రీరామకృష్ణ తీర్థంలో ముక్కోటి జరపడం ఆనవాయితీ అని టీటీడీ అర్చకులు తెలిపారు. శ్రీరామకృష్ణ తీర్థంలో కొలువైన రామయ్యకు అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేస్తారు. టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గ మధ్యంలో పలు చోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేస్తారు. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నా పేరు బి లక్ష్మీ గాయత్రి అండి. ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అడుగుడగున మనకు మార్గంలో చాలా హెల్ప్ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. నా పేరు కవిత, మాది తిరుపతి. రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం, భయపడ్డాము, కానీ ఈసారి వచ్చాము. చాలా బాగుంది అరేంజ్మెంట్స్. టీటీడీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు, భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము. ఇంకొకసారి వస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఈ స్నానం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. జై శ్రీరామ్. నా పేరు ధరణి. రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఈసారికి కుదిరింది మాకు. ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ దేవుడు దర్శనము, రామకృష్ణ తీర్థంలో మునగడము, ఆ దేవుడు దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.